అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నాభి కింద చేతులు కట్టేవారు అని చెప్పి ముగ్గురు వేరు సహబాలు చెప్తున్నారు. అది కాకుండా హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు చెప్పిన హదీస్ కూడా ఉంది. ఈ అలీ రదియల్లాహు గారి హదీస్ కూడా ఇందులో కలిపేస్తే నలుగురు సహబాలు వేరు. అందులో మొదటి హదీస్ మనం చదువుదాం ఇన్షాల్లా. హజరత్ వాయిల్ బిన్ హుజూర్ రదియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో తమ ఎడమ చేతిపై కుడి చేతిని పెట్టి నాభి కింద కట్టుకునేవారు. ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబా భాగం 1 పేజీ నంబర్ 427. ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబా ఏదైతే పుస్తకం ఉందో ఇది హదీస్ పుస్తకం. ఈ హదీస్ పుస్తకం ఏదైతే ఉందో ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబా ఇది బుఖారీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క పుస్తకం కంటే ముందు రాసిన పుస్తకం ఇది. మరియు ఈ యొక్క పుస్తకంలో ప్రామాణికమైన హదీసులు ఉన్నాయని చెప్పి అహ్లే హదీస్ యొక్క ఆలిం మౌలానా జఫరుల్లా ఖాన్ నద్వీ గారు తమ యొక్క పుస్తకంలో రాశారు, ముసన్నఫ్ ఇబ్న్ అబీ షైబాలో ప్రామాణికమైన హదీసులు ఉన్నాయని చెప్పి. ఇది మొదటి హదీస్. హదీస్ నెంబర్ 2, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఎడమ చేతిపై కుడి చేతిని ఉంచి నాభి కింద నమాజులో చేతులు కట్టుకునేవారు. దారే ఖుత్నీ భాగం 1 పేజీ నంబర్ 288. మూడో హదీస్, హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అంతకు ముందు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తల యొక్క దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అంతకు ముందు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఈ ప్రవక్తల యొక్క 3 పనులు ప్రతి ప్రవక్త చేసేవారని చెప్పన్నారు. అందులో ఒకటి ఉపవాసం తొందరగా విడవడం అంటే ఇంకా సూర్యాస్తమం కాలేదు అప్పుడే ఉపవాసం విడిచేశాం అలా కాదు, సమయం అయింది లేట్ చేయకూడదు, వెంటనే ఉపవాసం విరమించాలి. తర్వాత రెండోది సహరీ ఆఖరి సమయం వరకు చేయడం. నా మాటకు హజరత్ అనస్ గారు చెప్తున్నారు, సహరీ ఆఖరి సమయం వరకు చేయడం అంటే ఏంటి, సూర్యుడు లేచి వచ్చాడు సూర్యోదయం అయిపోయింది అప్పుడు దగ్గర తింటూ కూర్చోవడం కాదు, ఏదైతే సహరీ ఆఖరి సమయం ఉంటుందో ఆఖరి సమయం వరకు. మూడోది ప్రతి ప్రవక్త, నా మాట కాదు ఇది బైహకీ రహమతుల్లాహి అలైహి తమ పుస్తకంలో రాసుకొచ్చారు భాగం 2 పేజీ నెంబర్ 34లో ఏమని, ప్రతి ప్రవక్త కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచి నాభి కింద నమాజులో కట్టుకునేవారు. ఇక్కడ 3 హదీసులు. హదీస్ నెంబర్ 4, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజులో ఆచరణ ఏమిటనగా ప్రవక్త వారు తమ ఎడమ చేతిపై కుడి చేతిని ఉంచి నాభి కింద కట్టుకునేవారు. అబూ దావూద్ భాగం 2 పేజీ నంబర్ 196. హజరత్ అలీ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నమాజులో తమ ఎడమ చేతిపై కుడి చేతిని ఉంచి నాభి కింద కట్టుకునేవారు. అబూ దావూద్ భాగం 2 పేజీ నంబర్ 23. 5 హదీసులు ఉన్నాయి. ఇందులో హజరత్ వాయిల్ బిన్ హుజూర్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఉంది, ఇందులో హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఉంది, ఇందులో హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఉంది, ఇందులోనే హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి యొక్క హదీసులు 2 ఉన్నాయి. మొత్తం 5 హదీసులు ఉన్నాయి. ఈ 5 హదీసుల్లో చాలా మంది ఏమంటారంటే ఈ 5 హదీసులు జైఫ్ అని ఒక మాట చెప్పడం కాదు. ఎందుకు జైఫు, ఏ కారణంగా జైఫ్ అని ఎవరన్నారు, అవి పూర్తిగా తెలిస్తేనే జైఫ్ అనాలా. ఏదో నోట్లో ఉంది కదా మా నాలుక, ఏదో నోట్లోంచి మాట చెప్పేస్తామే కదా జైఫ్ అని చెప్పేసి, అలాగని చెప్పేసి ఈ మాటలు మాత్రం మనం చెప్పకూడదు. ఎందుకంటే అల్లాహ్ తబారక్ తఆలా ఖయామత్ రోజున మన అవయవాలను అడుగుతాడు, మనం ఎలా మాట్లాడాం ఎలా ప్రవర్తించాం మొత్తం అని అడుగుతాడు. ఒకరిని తిట్టడం గొప్పేం కాదు, ఒకరిని అవమానం చేయడం పెద్ద గొప్పేం కాదు. అయితే రేపు ప్రళయదిన రోజున దాని శిక్ష అనుభవించడం చాలా కష్టం. అది దానికోసం ఏమిటి, ఈ యొక్క ఏవైతే నాభి కింద చేతులు కట్టుకునేటువంటి ప్రవక్త గారి యొక్క నమాజుల ఆచరణ హదీసులు ఉన్నాయో ఇవన్నీ కూడా హదీసుల్లో ఉన్న మాటలే, అవి కూడా ఇందులో ప్రామాణికమైన హదీసులు. దానికోసం ఏమిటి, ఎవరైతే ఇప్పుడు దాకా హనఫీ నమాజ్ చేస్తున్నారో అసలు ఇమాములు ఎందుకు అనుసరించాలి ఇవన్నీ తర్వాత విషయం ఇన్షాల్లా వేరే సందర్భంలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు దాకా ఎవరైతే మనం నాభి కింద చేతులు కట్టుకుని నమాజ్ చేస్తున్నామో వాళ్ళు ఏం భయపడిన అవసరం లేదు. మా నమాజు హదీసుల్లో ఉందో లేదో అని చెప్పి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే నమాజ్ చేసేవారని సహబాలు హజరత్ వాయిల్ బిన్ హుజూర్, హజరత్ అబూ హురైరా, హజరత్ అనస్, హజరత్ అలీ రదియల్లాహు అన్హు చెప్తున్నారు. మరియు ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి గారు కూడా ఈ హదీసుని తీసుకొని ఇది ప్రామాణికమైన హదీస్ అని చెప్పేసి తీర్మానం చేసి ఏమిటి, ఎంతమంది అయితే ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి గారి యొక్క అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాభి కింద చేతులు కట్టడం సున్నతని చెప్పడం జరిగింది. అంతే తప్ప